ఈరోజు మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. నిత్య జీవమును గుర్చిన వాగ్దానం. బైబిల్ గ్రంథంలో 7487 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు నేరుగా దేవుడు మానవునికి చేసినటువంటి వాగ్దానాలు. ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. వాగ్దానం అనేటటువంటిది ఎంతో గొప్ప గంభీరమైనటువంటి కార్యం. దేవుడు చేసిన వాగ్దానాలు మానవునికి ఇన్ని కాదు. ఇన్ని వాగ్దానాలు చేసిన ఆ జీవం గల దేవుడు ఎంతో మంచి దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. వాగ్దానం ఏంటంటే పునరుద్ధానమును జీవమును నేనే అనే ఆ నిత్య వాగ్దానాన్ని ప్రభు మనకు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధానానికి వచ్చినటువంటి వాగ్దానం ఇది నిత్య జీవమునకు వచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి వాగ్దానాలు ప్రభు తన బిడ్డల కొరకు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇది జరగబోతుంది, నేను ఇది చేయబోతున్నాను అని ప్రామిస్ చేస్తున్నాడు. మీ నా యందు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో ఈ గొప్ప కార్యం జరగబోతుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనిషి ఇచ్చే వాగ్దానాలు, నాయకులు ఇచ్చే వాగ్దానాలు అవి నిలవకపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చే వాగ్దానం అది నిరంతరము నిలిచేటటువంటిది. కాబట్టి దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అవి అన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. హెబ్రీ భాషలో వాగ్దానము అనే మాటకు దబార్ అనే మాట వాడబడింది. వర్డ్, మ్యాటర్, ప్రామిస్ అనేటటువంటి మాట. దేవుని బిడ్డలారా, గ్రీక్ భాషలో ఎపెంగలియో అనేటటువంటి మాట వాగ్దానం కొరకు వాడబడింది. దానికి అర్థమేంటంటే ప్రకటన, నిబంధన, అలాగే దైవికమైనటువంటి నిశ్చయత అనేటటువంటి అర్థాలతో కూడినటువంటి వాగ్దానం. నిత్య జీవము అనేటటువంటిది, నిత్య జీవం అంటే నిరంతరం కూడా జీవించడం. దేవునితో మనం పెట్టుకున్న సంబంధం, మనం ఆయనతో కలిగి ఉండే సంబంధం ఏం చేస్తుంది అనంటే మనల్ని దేవుని కొరకు జీవించేట్టుగా చేస్తుంది. ఆ తర్వాత దేవుని వలె జీవించేటట్టుగా దేవుడు నిరంతరము జీవించేటటువంటి వాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే నిరంతరము కూడా జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి అని అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలంటే ఆ దేవునితో కలుపబడిందిగా ఉండాలి. దేవుడు ఏమిచ్చాడంటే మొదటిగా గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృపావరము అనే దాన్ని మనకు దయచేశాడు. ఈ కృపావరం ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయము 22-23 వచనాలు. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కృపావరం అనే దాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఈ కృపావరం దేవుడు మనకిచ్చాడు. ఏ వరం ఇచ్చాడంటే కృపావరం. ఏంటయ్యా ఈ కృపావరం ఏంటి అని అంటే, మనమందరం కూడా పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగాలి అనే ఉద్దేశంతో దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. పాపములో ఉంటేనేమో నిత్య మరణం. యేసులో ఉంటే దేవుడిచ్చిన కృపను పొందుకుంటే, ఆ కృపను స్వీకరిస్తే, కృపను మనము మన జీవితంలోనికి ఆహ్వానిస్తే నిత్య జీవాన్ని మనం పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినందున మనమందరం కూడా పాపపు శక్తి నుంచి విడిపించబడుతున్నాము. పాపపు ప్రసన్నత నుంచి, ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ నుంచి మనము విడిపించబడుతున్నాము. అలాగుననే పాపపు శక్తి నుంచి విడిపించబడి ప్రభువుకు దాసులమవుతున్నాం. ప్రభుకు దాసులమై ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా
దాని యొక్క అంతము నిత్య జీవం. కాబట్టి ఈ కృపా వరము, దేవుడిచ్చినటువంటి నిత్య జీవం అనేది కృపావరం. నువ్వు సంపాదించుకునేది కాదు, నేను సంపాదించుకునేది కాదు, నేను కష్టపడి సంపాదించేది కాదు, నేను ధనం పెట్టి, వెండి పెట్టి, బంగారం పెట్టి, లేకపోతే ఈ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ పెట్టి నేను తెచ్చుకునేటటువంటి సంపాదించుకునేది కాదు. ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప నిత్య జీవం, ఇది నేను సంపాదించేది కాదు. నా సహోదరుడా, నువ్వు సంపాదించలేవు. నా సహోదరి, నీవు సంపాదించలేవు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి, రక్తాన్ని కార్చి, ఆయన చేసిన బలియాగము ద్వారా, తన రక్తము ద్వారా ఆ కృపామయుడైన దేవుడు కృపా వరాన్ని చూపించి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మన ప్రాణమునకు, మన ఆత్మకు రక్షణ దయచేసి నిత్య జీవమును ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జీవము గల దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు కృపావరాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈ కృపావరం పొందినటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే, చేయవలసిన పని ఏంటంటే, తీతు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క సువార్తను బయలుపరిచి, ఆయన తన యొక్క కృపను అనుగ్రహించి మనందరికి కూడా నిత్య జీవమును ప్రసాదించడం అనేది ఆయన చేశాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుతాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనములో ఆయనందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. యేసునందు విశ్వాసం, దేవుని కృపా వరం మనం పొందడానికి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆ కృపావరమును పొంది తీర్పులోనికి రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగుననే యేసు క్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి మనం చదివితే 51 వరకు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దేనిని తినవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో మీరు నిత్య జీవం కలగడానికి, మీకు నిత్య జీవం కలిగిన వారై మీరు ఉండడానికి కృపా వరములో ఇవ్వబడినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు నన్ను భుజిస్తే, నా శరీరమును తిని నా రక్తమును పానీయము చేస్తే మీరు నిత్య జీవము కలిగినటువంటి వారిగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక అలాగు నిత్య జీవాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండడానికి మనమందరం కూడా ఆయనలో పాలివారమై ఉండాలని ఆయన కోరుతున్నాడు. రెండవది, నిత్య జీవమునకు వచ్చిన వాగ్దానములో దేవుని కృపావరాన్ని గురించి చూసాం. రెండవది పునాది, ద ఫౌండేషన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-23 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా,
వినండి, దేవుడు ఇచ్చేటటువంటి ఈ గొప్ప జీవం పొందడానికి పునాది ఏంటో తెలుసా? యేసు సిలువలో చనిపోయెను, యేసు సమాధి చేయబడెను, యేసు 3వ దినమున లేపబడెను, 40వ దినమున పరమునకు ఆరోహణుడాయెను. యేసు చనిపోయి హీ రోజ్ అగైన్. యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. 40వ దినాన పరమునకు ఆరోహణుడయ్యాడు. ఆరోహణమయ్యి ఆయన పరమునకు ఎక్కి వెళ్ళాడు. వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు తన నమ్మిన వారి కొరకు తిరిగి మరలా రాబోతున్నాడు. ఇది పునాది. ఎలాంటి పునాది మనం కలిగిన వారిగా ఉండాలంటే, యేసు చనిపోయాడు అనే పునాది, యేసు నా కొరకే చనిపోయాడనే పునాది నాలో వేయబడాలి. నా కొరకే సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేపబడ్డాడు, నా కొరకు తిరిగి రాబోతున్నాడు అనేటటువంటి పునాది మీద మన జీవితాన్ని మనం కట్టుకోవలసిన వారిగా ఉన్నాం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు వేసిన పునాది ఇది వాస్తవమైన పునాది. ఈ వాస్తవమైన పునాదిని గురించి మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. వాస్తవమైన జీవం, నిత్య జీవం. ఇది తాత్కాలికమైన జీవం. మనం ఈ భూమి మీద జీవించేది, కానీ మనం జీవించబోయేది వాస్తవమైన జీవం. ఆ వాస్తవమైన జీవం పొందడానికి రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి. పిల్లలకు చదువులో పునాది కావాలి. అలాగే భవిష్యత్తు బాగుండాలంటే మన కుటుంబానికి మంచి పునాది ఉండాలి. అలాగే ఆధ్యాత్మికంగా రేపు రాబోయే దినాల్లో నువ్వు దీవించబడాలి అని అంటే నీ జీవితంలో మంచి పునాది నీవు కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవించాలి. సత్క్రియలు చేసేవారు, మేలు చేసే జీవితం, సత్క్రియలు అనేటటువంటి ధనం కూడబెట్టుకుని ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే ఔదార్యాన్ని మనం చూపించి మన ధనములో ఇతరులకు కూడా పాలిస్తూ, ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ఇతరుల వైపు చూస్తూ, వారి ఎడల జాలి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగినటువంటి వారమై మనం జీవిస్తూ ఆ మహిమగల దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారిగా మనం ఉన్నాం. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చూపించిన మరణము, సమాధి, పునరుద్ధానము అనేటటువంటి వీటిల్లో మనకు కనబడేటటువంటి విషయం ఏంటో తెలుసా అండి? మనకు నిరీక్షణ కలుగుతుంది. పునాది ఉన్న వాళ్ళకి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, వాడబారని స్వాస్థ్యం మనకున్నదనే నిరీక్షణ మనం కలిగినటువంటి వారమై మనం జీవించటానికి, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందడానికి రక్షింపబడిన మనల్ని దేవుడు తన కృప అనుగ్రహించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఆత్మ చేత మనల్ని ముద్రించి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించి మనందరినీ కూడా దైవ రాజ్యము కొరకై భద్రపరిచిన, సిద్ధపరుస్తున్న ఆ స్వాస్థ్యములోనికి మనం అడుగు పెట్టేటట్టుగా చేయటమే ఆయన యొక్క బాధ్యత. కాబట్టి ఆయన ఈ విధంగా తన కృప మనకు అనుగ్రహిస్తూ నిత్య జీవం కలిగిన వారుగా మనం ఉండాలని కోరుతున్నాడు. చూసారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా బ్రతుకుతారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది తమ ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిరీక్షణ లేని వాళ్ళ వలె మనం ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. నిద్రించిన వాళ్ళు మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన కుటుంబాల్లో, మన ప్రియులైనటువంటి వారు, సంఘాల్లో మనకు చాలా అత్యంత ఆప్తులు, సన్నిహితులు, దేవునిలో ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి
రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు యొక్క పిలుపునందుకుని పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వారి విషయంలో మనం దుఃఖపడుతూ ఉండకూడదు. మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చేస్తాడు. కాబట్టి అందుకని ఈ నిరీక్షణ కలిగినటువంటి వారమే మనం అందరం కూడా ఏం చేయాలంటే ఎంతో దేవుని స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఉండేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ గొప్ప నిరీక్షణ కలిగిన వారముగా జీవించడానికి మనకి పునాది రక్షణ అనే పునాది ఉండాలి. అలాగే పరిశుద్ధత అనే పునాది ఉండాలి. సహవాసము అనే పునాది ఉండాలి. నా కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చేటనేటువంటి నమ్మకం ఉండి మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం అందరం కూడా రక్షించబడతాం. రక్షించబడినటువంటి మనమందరం కూడా ఏ విధంగా జీవించాలి నిత్య జీవం పొందడానికి అని అంటే మనమందరం కూడా ద ఫెయిత్ఫుల్, నమ్మకమైన నమ్మకమైన వారిగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారిగా మనమున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లు మనం ఏం చేయకూడదంటే మానకుండా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ వీ మస్ట్ బి ఫెయిత్ఫుల్. మన దేవుడు నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. ఏదైతే మనము ప్రభు చేసిన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఏం ఒప్పుకున్నాం? యేసు ప్రభు అని ఒప్పుకున్నాం. ఏం ఒప్పుకున్నాం? యేసు ప్రభు తిరిగి మళ్ళా రాబోతున్నాడని ఒప్పుకున్నాం. అలాగే యేసు కొరకు జీవిస్తాను అని మనం బాప్తిస్మము సమయంలో ఒప్పుకున్నాం. క్రీస్తును గట్టిగా పట్టుకుందాం. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాం. నా కొరకు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే దాన్ని గట్టిగా పట్టుకుందాం. పట్టుకుని సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ప్రభు త్వరగా రాబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఎరిగిన వాళ్ళమై మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి కూడుకోవాలి, మరి ఎక్కువగా ఆరాధన చేయడానికి కూడుకోవాలి, మరి ఎక్కువగా దేవుని మహిమపరచడానికి కూడుకోవాలి, మరి ఎక్కువగా దేవుని కార్యాలు జరిగించడానికి కూడుకోవాలి. కూడుకున్నప్పుడు ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయటానికి మనమందరం కూడా ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. దయచేసి వినండి. వారికి అవసరత ఉంది. అవసరత విషయంలో మీరు నేను కలిసి ఏమైనా సహాయం చేద్దామా అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ప్రేమ చూపడానికి, అలాగే సత్కార్యాలు చేయడానికి. పలాని వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా? 2-3 పూనుకొని ఎవరికీ తెలియకుండా రహస్యంగా వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటి మంచి కార్యాలు చేయటం కోసం మనం ఆలోచిస్తూ మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన యొక్క ఒప్పుకోలును మనం గట్టిగా పట్టుకున్న వారుగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవ కిరీటాన్ని మనం పొందాలి అని అంటే దేవుని సముఖంలో ఆయన ఎరిగిన వారమై ఆయన చేసినటువంటి ఆ వాగ్దానం ప్రకారంగా మనం నిలిచేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ నమ్మదగిన దేవుడు మనం సహించేవారిగా ఉండాలని కోరుతున్నాడు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. దేవుడు చేసిన వాగ్దానాలు ఇవి శుభ వాగ్దానాలు. ఇవి ఇశ్రాయేలులకు చేయబడిన వాగ్దానాలు, తన దగ్గరకు వచ్చే వారి కొరకు చేయబడిన వాగ్దానాలు, తనకు ప్రియముగా జీవించే వారి కొరకు చేయబడిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నింటిలో కూడా ఏది కూడా తప్పిపోయేది కాదు. 1 యోహాను 5:20లో, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి
మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. 1 యోహాను 2:25 నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ మాట మనసులో పెట్టుకోండి. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మీకు నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను. హల్లెలూయా. మీకు నిత్య జీవం ఇస్తాను, మీకు జీవం ఇచ్చి మీ జీవితాన్ని నేను ధన్యం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 20 వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్యో క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక ఆయన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలు ఎన్ని వేలైనా ఎన్నైనా అన్ని క్రీస్తులో అవును, అవును, జరుగును, జరుగును, యేసులో జరుగును, యేసులో జరుగును. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవి జరుగును. శక్తి చేతనను బలము చేతనను కాదు గాని నా ఆత్మ ద్వారా దీని చేతనని యెహోవా సెలవిచ్చెను. శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. క్రీస్తులో ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి మనందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును గూర్చిన వాగ్దానం. ఈ వాగ్దానములో మొదటిగా మనం చూసిన విషయం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృపావరం. ఈ కృపావరం రక్షణలోనికి మనల్ని నడిపించి ఆత్మ సంబంధమైనటువంటి పునాదిలోనికి మనం తీసుకుని వచ్చింది. ద ఫౌండేషన్, వాస్తవమైన పునాది. భవిష్యత్తు కొరకు మనం వేసుకునేటటువంటి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాగ్దానం చేసిన వాడు ఎవరు? కృపా వరం ఇచ్చిన వాడెవరు? పునాది వేసిన వాడెవరు అని అంటే నమ్మదగిన వాడు, ద ఫెయిత్ఫుల్. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి, మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి మన దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, కృపావరం దూరస్తులను దగ్గరగా చేసింది. పునాది రాబోయే కాలానికి మంచి పునాది వేసుకునేటట్టుగా సహాయం చేసింది. ఈ పునాది వేసుకున్న తర్వాత మనందరి బ్రతుకులను మార్చి క్రీస్తు అనే బండ మీద, ఆ అపోస్తలుల ద్వారా వేయబడిన పునాది మీద మన జీవితాలను మనము కట్టుకునేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. నమ్మదగిన దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడుతూ ఉండగా మనందరి జీవితాలు పులకరించిపోయి అత్యంత ఆనందభరితులమై ఈ లోకములో బ్రతుకుతున్న ప్రతి నిత్యము, ప్రతి దినం క్రీస్తుకు దగ్గరగా, క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తును మహిమపరుస్తూ, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతును అని సెలవిచ్చిన ఆ జీవము గల దేవుని ఆత్మ సహవాసములో ఆయన మీద ఆధారపడుతూ ఆయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నిత్య జీవాన్ని పొందుటకు కృప అందరికీ దేవుడు దయచేయును కాక. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్.